దేవునికి స్తోత్రం. అక్కడ చల్లగైనా చల్లగా పడుకోవాలి కదా, చల్లగైనా. దేవుని స్తోత్రం. మంచిది దేవుని బిడ్డలారా. మరి ప్రభు మహాకృపను బట్టి మరొక ఆదివారం ఈ విధంగా దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు ఎంతగానో సహాయం చేశాడు. ఈ యొక్క భయంకరమైన దినాల్లో దేవుడు మనకు గొప్ప శక్తిని, బలాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏ దినం ఏమి సంభవిస్తుందో తెలియదు. భయంకరమైన దినాలు ఉన్నాయి. పాటలు అందరూ అలాగే పాడారు, ప్రార్థన కూడా అలా చేశారు. మీకు ఎప్పటికీ ప్రార్థన మైకిచ్చిన ఏం పడలేదా? రైట్. ఎనర్జీ తక్కువ అని అనుకోకండి, తక్కువ చేసింది కదా. ఎనర్జీ ఎక్కువ కాబట్టి ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనలో రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నారు. నిజమే, ఎందుకంటే ఇది రాకడ దినాలు. ఎప్పుడు మన దేవుని రాకడో మన పోకడో తెలియదు. అలాగంటే ఈ రాకడ ఇప్పుడు వచ్చేస్తుందా? ఎవరు చెప్పారు ఇప్పుడు రాకడ వచ్చేస్తుందని? అది కరెక్ట్ కాదు. రాకడ ఇప్పుడు వచ్చేస్తుందని కాదు, కానీ రాకడ సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయంటే భూకంపాలు వచ్చేస్తాయి. ఇప్పటికే భూకంపం వచ్చేసింది, ఇంకా ఎంతమంది చనిపోతే తెలియదు. ఇంకా భూకంపం వచ్చింది. ఇప్పటికీ కూడా భూకంపం జరుగుతుంది ఒక దగ్గర. ఎంతమంది చనిపోతే తర్వాత తెలుస్తుంది. అలా జరుగుతున్నాయి ఎక్కడెక్కడో ప్రపంచంలో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి దేవుడు రాకడ ఎప్పుడమ్మా పోనీ దేవుడు రాకడ రాదు, ఇంకొకటి జరగవచ్చు. ఏంటి? మన పోకడ కూడా ఎప్పుడో తెలియదు. వారంటీ ఉంది, గ్యారెంటీ ఉంది. దేనికైనా సరే విఐపి సూట్ కేసులకి గ్యారెంటీ ఇచ్చేవారు. అప్పుడు పైకి ఎక్కి తొక్కేవారు. విఐపి సూట్ కేసులు మీకు తెలియదేమో, విఐపి అని సూట్ కేసులు ఉండేవి. నాకు 3 సూట్ కేసులు, ఒకటి కొనుక్కున్నది, ఒకటి 2 వచ్చినవి. 3 సూట్ కేసులు, 4 సూట్ కేసులు. అవి ఎన్నిసార్లు ఎంత కొట్టినా, ఎంత సీజన్ కొట్టినా పోవే, తరగవు, పోవవు, అలాగే ఉంటాయి. 7 సంవత్సరాలు ఇచ్చారు కానీ 14 సంవత్సరాలు అయినా అలాగే ఉన్నాయి. ఇంకా వెనకాల ఎన్నిసార్లు పట్టేసినా అది ఇంకా గట్టిగానే ఉంది. దానికి వారంటీ, గ్యారెంటీ ఉంది. కానీ మన జీవితానికి వారంటీ లేదు, గ్యారెంటీ లేదు. మనం ఎంత గట్టిగా ఉంటామనుకున్నా, కండలు తిరిగిన వీరుడు, మంచి బలాఢ్యుడు, చావడు, ఏ రోగం ఆయన ఏం చేయదు అనుకున్నారో చచ్చిపోయాడు. ఆ కరోనా కాలంలో గొప్ప వాళ్ళు చిన్న వైరస్ సోక్సిటీ కన్నా కనపడుతుంది, కానీ వైరస్ కంటికి కనిపించదు. అలాంటి వైరస్కి అంటే మన జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఇది రాకడ దినాలు. కాబట్టి ఇంకా చెప్పాలంటే రకరకాలైనటువంటి దుర్బోధ, లేకపోతే రాకడ దినాల్లో ఎలా జరుగుతుందంటే భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వాక్యమే కరువైపోయే రోజులు వస్తాయని ఉంది. పాట కదా, ఎవరు పాడారు పాట? రాకడ పాట. ఆయన రాజుగా వస్తాడు. ఎందుకంటే 7 ఏళ్ళు శ్రమలో స్టార్ట్ అవుతాయి, అక్కడ విందు జరుగుతుంది. ఇవన్నీ కూడా వాక్యంలో విధంగా రాయబడి ఉన్న పాట అది. అయితే ఇవన్నీ కూడా సూచనలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. వాక్యం కరువైపోతుంది. ఎందుకంటే వాక్యాన్ని ఎవరు కూడా వినరు, నమ్మరు. ఎందుకంటే అలా పెడార్థం చేసేటువంటి పరిస్థితులు మారిపోతాయి. ఇప్పుడు అప్పుడంటే ఎవరికి ఏమి తెలిసింది కాదు. ఇప్పుడు అందరికీ అన్ని తెలుసు అనేటువంటి ఆలోచన ఎవరు తెలియదు, కానీ తెలుసు అనుకుంటున్నారు. మాకు అన్ని తెలిసిపోతున్నాయి, సెల్లో వచ్చేసింది, సెల్లో చెప్పారు,
సెల్లో చెప్పిన అంత రైటేనా? ఆ రోజు వ్యతిరేకంగా చెప్పడానికి ఆ రోజు దగ్గరికి వస్తే చెప్పేవారు వ్యతిరేకం. ఇప్పుడు వ్యతిరేకం దగ్గర చెప్తే కొడతారు కాబట్టి ఒక మాట చెప్పేసి అదలు పెట్టినవే. దేనికి? దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎందుకు అలా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? నాశనం అయిపోతారా, పాడైపోతారా? అలా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతారా దేవుడు అని చెప్పేవారు పెద్దలు. అవి బాబు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడకూడదా, మనము పాడైపోతామా, నాశనం అయిపోతామా, అవి బాబు భయపడేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ చీకటి గదిలో ఉండి లైట్ వేసుకొని చీకటి గదిలో ఉండి లైట్ వేసుకొని మాట్లాడేసి సెల్లో పెట్టేస్తున్నారు యూట్యూబ్లో. చూసినోడంటే అది కాదు ఇది కాదు అని, ఆ చూడు ఇది ఎలాగా అది ఎలాగని అని ఎవరు చెప్పి ఉన్నారు? ఆ ఇల్లు అనేవారు మనం అది కరెక్టే అనుకుంటున్నాం. ఇలాంటి భయంకరమైనటువంటి రోజులు ఉన్నాయి. వినదంతా వాస్తవం కాదు, విన్నదంతా ఏదో వ్యతిరేకంగా చెప్పేశారు కదా, వ్యతిరేకంగా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే అదంతా అది రైట్ కాదు. అమాయకులు ఏం చేస్తున్నారంటే, అమాయకులు తెలివైన బాగానే కలిసి ఉంటున్నారు. ఇప్పుడు ఇన్ని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడించి వాడు ఆ పెద్ద పాస్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇస్తున్నాడు, ఫోటో తీసుకుంటున్నాడు, దండలు వేస్తున్నాడు. కానీ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు మామూలు వాళ్ళు బుక్ అయిపోతున్నారు. ఏంటి? దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేసాడు ఈయన మాటలు నమ్మేసి ఈయనేమో అక్కడ. ఇప్పుడు ఏమన్నాడు ఒక స్వామీజీ ఏమన్నాడు? వాళ్ళ మీద ఎందుకు చెప్తారా, వాళ్ళ మీద అయితే వాళ్ళే బాగా మంచోళ్ళు, వాళ్ళ పని అలా చేసుకుంటున్నారు అన్నాడు. అంటే అప్పుడు క్రైస్తవులు అబ్బా ఆయన చిన్నజీవన స్వామి చాలా మంచోడు, మన గురించి మాట్లాడారు అని అనుకుంటున్నాం, మనం మంచుకుంటున్నాం. ఇంకో పక్కకి వెళ్తున్నాడు, ఇంకొక తర్వాత ఏం చెప్తున్నాడు, ఇంకోడు ఏంటి ఇప్పుడు వచ్చినాయి అది వచ్చినాయి అని అంటే అది కరెక్ట్ అనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. నిన్న వచ్చినాయి మొన్న వచ్చినాయి అని అనుకుంటున్నాడు. దేవుడు నిన్న మొన్న వచ్చిన దేవుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్న. మనకు తెలియదు అంతే. మనకు తెలియనంత మాత్రాన ఈ కొండ మొన్న పుట్టింది అనుకుంటే బాగుందా? నువ్వు పుట్టలేదు అంతే. నువ్వు పుట్టిన తర్వాత పుట్టింది అనుకుంటే ఈ కొండ ఎప్పుడు ఉంది? ఈ కొండ నేను చూసినప్పటి నుంచో ఉందని అనుకుంటున్నావు, కానీ ఎప్పటి నుంచో ఉంది అది తెలీదు. నువ్వు పుట్టావని కొనుక్కునే అప్పటి నుంచే పుట్టింది అనుకుంటే నీ భ్రమ కదా, మనం తెలీదు. అలాగనేసి మనకు తెలియనంత మన చంద్రుడు నిన్నకాక మొన్న వచ్చాడు, సూర్యుడు నిన్నకాక మొన్న పుట్టాడంటే నీకు తెలియదు, నీ భ్రమలో ఉన్నావు. కానీ అలాంటి పరిస్థితుల్లో రకరకాలమైన మభ్య పెట్టే ప్రజల మధ్య ఉన్నాం కాబట్టి క్రైస్తవులుగా మారడం గొప్పదనం కాదు, కానీ క్రైస్తవులుగా జీవించడము గొప్పదనం. దేవుని స్తోత్రం. క్రైస్తవులుగా మారడం పెద్ద గొప్పదనం కాదు, క్రైస్తవులుగా జీవించాలి. అటువంటి దినాల్లో ఉన్నాము కాబట్టి మనం జాగ్రత్తగా మనము ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి. దేవుని ముందు భయభక్తులతో విశ్వాసంతో ఉండాలి. ఆ విశ్వాస విషయంలో ఏమాత్రము సన్నగిల్లకూడదు. ఇది నిద్రపోయే రోజులు కాదు, మేలుకునే రోజులు. దేవుని స్తోత్రం. నిద్రపోయేవారు రాత్రి వేళ నిద్రపోతారు, పగల సమీపించింది కాబట్టి మనం నిద్రపోకూడదు. ఉన్న సమయం అంతా దేవుని కొరకు వాక్యం కరువైపోయే రోజులు వస్తాయి కాబట్టి ఉన్న సమయంలో వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని స్తోత్రం. సామెత గ్రంథంలో మనం మాటను చూస్తున్నాము. 3వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి దాని మీద మనం ధ్యానం చేస్తే అక్కడ సామెత గ్రంథంలో 3వ అధ్యాయంలో చాలా విషయాలు, మంచి విషయాలు దేవుడు మన కొరకై రాయించి పెట్టాడు. అందులో 5వ వచనం చదవండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. దేవుని స్తోత్రం కలుగును గాక. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదండి. మన బుద్ధిని, మనకు బుద్ధి ఉంటుంది, స్వబుద్ధి, మన బుద్ధి మనది, ఓన్ అండర్స్టాండింగ్. అంటే మన యొక్క ఆలోచన ప్రకారంగా కాకుండా, ఏంటి, మన యొక్క ఆలోచన ప్రకారంగా కాకుండా మన స్వబుద్ధి, మనకు బుద్ధి ఉందలే, మనకి జ్ఞానం ఉందలే, మనకు ఆలోచన ఉందలే, మన ఆలోచన ప్రకారంగా కాకుండా ఆధారం చేసుకొని మనము జీవించకూడదు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఏంటి దేవుని యొక్క దేవుని సన్నిధిలో మనల్ని ఆధారం చేసుకొనక మన స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి దేవుని బిడ్డలారా. కాబట్టి చాలా మంది దేవుని సువార్త ప్రకటించేవారు వారి స్వబుద్ధి ప్రకారం కాదు, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుస్తున్నారు. మేము మీటింగ్కి వెళ్ళాం అంటే వారు అనుభవాలు చెప్తున్నప్పుడు మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేశం అమెరికా దేశం నుంచి వచ్చారు.
అమెరికా దేశంలో ఉన్న వాళ్ళు అందరూ గొప్పోళ్ళే, అందరూ కూడా గొప్పోళ్ళు, అందరూ కూడా దేవుడు నమ్ముకునే వాళ్ళు అనుకోకండి. అమెరికాలో అందరూ క్రైస్తవులు కాదు. అమెరికాలో మీరు అమెరికా పోండి, అందరూ అక్కడే ఉంటారు. అక్కడ అమెరికా అక్కడ ఉన్నారు, గుళ్ళు గోపురాలు కూడా ఉన్నాయి అక్కడ, తెలుసా మీకు? మరి గుళ్ళు గోపురాలు అమెరికాలో ఉన్నాయి, కానీ అక్కడ ఏమంటలేదు వాళ్ళు. ఎవరు చేసుకోండి, మా ఊళ్ళో ఎవరు ఎక్కడైనా వారు జీవించండి అని ఆలోచనతో ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి అనేక మంది దేవుని నమ్ముకోలేని వారు అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళు తగిలేస్తున్నారా, వాళ్ళు కొట్టేస్తున్నారా? లేదు. కానీ క్రైస్తవుల మీదే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అటాక్ చేస్తున్నారు. ఎక్కడ? అమెరికాలో. అలాంటి వాళ్ళు వచ్చి చెప్తున్న మాటలు ఏంటి? ఎవరు వచ్చినా అమెరికా నుంచి, మనం వచ్చి ఒక ఆయన వచ్చాడు అమెరికా నుంచి వచ్చి చెప్పాను మీకు గుర్తుందో లేదు, కానీ అమెరికా పరిస్థితులు ఎలా ఉన్నాయి అమెరికాలో అనుకుంటాం. కానీ అమెరికా నుంచి ఇండియాకు వాళ్ళ భారంతో ఏంటి వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలు వింటూ ఉంటే మనకు ఆశ్చర్యం ఇస్తుంది. దేవుని కొరకు వాళ్ళు ఎలా కలిగి ఉన్నారో తెలుసా? దేవుని కొరకు వాళ్ళు గొప్ప గొప్ప డబ్బు ఎక్కువ వాళ్ళే కాదు, మనలాంటి వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళే, మనలాంటి సేవ చేసుకునే వాళ్ళే, మనలాంటి పని చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ దేవుని పనిలో దేవుని కొరకు ఏమన్నా ఆ ప్రజలకు వారు దేవుని మాటలు ప్రకటించారండి. ఒక ఆయన ఉన్నాడు, ఇంచుమించుగా నా వయసు కన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు, నా వయసు ఉంటుంది. వాళ్ళ అబ్బాయి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు 17 అంటారు ఉండొచ్చు, పెద్దగా స్టౌట్గా ఉన్నాడు. ఆయన సాక్ష్యం చెప్పి చిన్న మళ్ళాగా టైం వేస్ట్ చేయడాడు. టైం అంటే టైమే, అది ఎంత మంచి విషయాలు ఉన్నా సరే చెప్పరాడు. టైం అయిపోయిందంటే ఆపేస్తారు. ఒక 2-5 నిమిషాలు చెప్పాడు ఆయన, తక్కువ ఆపేసాడు. ఇంకో పాస్టర్ గారు తీసుకొచ్చిన పాస్టర్ గారు ఉన్నారు కదా, అన్నారు నువ్వు ఎలాగొచ్చావు చెప్పు అన్నారు. ఇండియాకి ఎలా వచ్చావు, ఇండియాకి ఎలా వచ్చావు చెప్పు అంటే ఆయనకి అది చెప్తే అప్పుడు ఆయన పర్మిషన్ ఆయన చెప్పమన్నారు కాబట్టి చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇండియా రావడానికి వాళ్ళు బయలుదేరిన సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపకి చాలా భయంకరమైన జ్వరం వచ్చిందని. ఎంత చేసినా తగ్గట్లేదండి. 103, 105 జ్వరం ఉందంట. అది పాపది. కానీ ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడ ఫ్లైట్లో ఉండే ప్రార్థన చేస్తున్నారు. ఇంకా వెళ్ళిపోవాలి. ఆ పాపకి చాలా భయంకర జ్వరం వచ్చేసి ఇంకా చనిపోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయండి. కానీ మానేయాలి. అయినా సరే దేవుడు నేను మాత్రం ఇండియా వెళ్ళి దేవుని మాటలు చెప్పాలి, ఏ విధంగా సరే దేవుని మాటలు నేను చెప్పాలి అని ఆలోచనతో దేవుడు ఏ విధంగా నా బిడ్డ చూసుకుంటాడు అని చెప్తున్నాడు. అని చెప్పి ఆయన ఎట్లా తెలుసా, నా బిడ్డలు దేవుళ్ళు నేను పెంచుతున్నాను, నా బిడ్డలు దేవుని కొరకు పెంచుతున్నాను, నేను నా బిడ్డలను ఎలా నడుచుకోవాలో నేను చెప్పడం కాదు నేను చేస్తున్నాను, నన్ను ఫాలో అవుతున్నారు అన్నాను. తర్వాత అట్లా చూపించాడు. అయితే ఎంత ఇక్కడ ఇది ఉంది, పచ్చబొట్టు ఉంది, పచ్చబొట్టు అనమాట. అంటే లైఫ్ లాంగ్ ఉండి పచ్చబొట్టులు ఉన్నాయి. ఆ పచ్చబొట్టు పేరు ఉంది, అది పాప పేరు ఏదో ఉంది, ఆ పాప పేరు ఉంది జెర్సీ ఏదో మొత్తానికి ఏదో పేరు ఉంది, అది పాప పేరు. ఇలా బాణం గుర్తు ఉంది. అంటే ఆ పాప పేరు ఇదంతా పెద్దలు మరి హైట్ గా ఉంటారు కదా వాళ్ళు, తెల్లగా హైట్ గా ఉండి ఇంత పేరు ఇంత పొడవు ఇదంతా ఉంది, అది పాప పేరు. పచ్చబొట్టు పట్టించుకున్నాడు, చేయించుకున్నాడు, ఇలా బాణ గుర్తు పెట్టాడు. ఏంటి బాణ గుర్తు అంటే నా బిడ్డలు మా పాప దేవుని కొరకు బాణములకు వెళ్ళిపోవాలి, ఎలాంటి బాణాన్నైనా ఎలా శత్రువు గుండెల్లో గుచ్చుకుంటూ వెళ్ళిపోవాలి అని నేను పెంచుతున్నాను అని. అంతగా పచ్చబొట్టు వేసుకునే పాప బాధలో ఉంటే అయినా సరే దేవుని సువార్తకి వచ్చేసాడు. అది గమనించాలి. ఆశ్చర్యం. ఆయన అంటున్నాడంటే నేను నా బిడ్డలను దేవుని కొరకు పెంచుతాను. ఉద్యోగాలు చేసుకుంటే ఉద్యోగాలు రావా అక్కడ అమెరికాలోను, కానీ వాళ్ళ సాక్ష్యాలు అంతగా ఉన్నాయి. అందులో వచ్చిన ఇంకొకరు సాక్ష్యం ఎలా ఉంటుంది తెలుసా? వారి సాక్ష్యం ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళు అంటున్నారు ఏ విధమైన చేతనైనా సరే మేము దేవుని స్ట్రక్చర్లోను ఆ పాస్ గారికి కిడ్నీలో రాళ్ళు, చాలా వయసు ఉన్నవాళ్ళు, అయినా సంతోషంగా దేవునికి వాక్యం చెప్తున్నారు. వయసు ఎక్కువే కానీ చాలా సంతోషంగా. ఆ పాస్ గారికి కిడ్నీలో రాళ్ళ సంగతి ఆయనకు తెలియదు, కానీ చాలా విపరీతంగా నొప్పి బాధ అయితే ఆశ్రమం అయితే స్ట్రక్చర్ మీద ఎంత చాలా భయంకరమైన కార్లు తీసుకెళ్ళి తగ్గలేని పరిస్థితిలో అయితే ఇండియాకి ఆయన కూడా ఇండియాకి రావాలి, ఆ తర్వాత రోజు ఇంటికి రావాలి.
కానీ ఇండియాకి రాలేవు, ఇంకా అయిపోయింది అనుకునే ఫోన్ చేస్తాను కారులో ఉంటాను కదా అందులో. కానీ ఈవిడేమంటుందంటే ఇంత బాధలు ఉండి కూడా అప్పుడు ఏముందో తెలియదు, ఏ నొప్పో తెలియదు. కానీ నేను స్ట్రక్చర్లో అయినా సరే నేను ఇండియా వెళ్ళిపోయి వాక్యం చెప్పాలి అన్నది. దేవుని స్తోత్రం. వచ్చేసింది, దేవుడు కార్యం చేశాడు. అంటే దేవుని కొరకు వాళ్ళు ఎందుకు అంతగా దీవం పడుతున్నారు, ఎందుకు అంత అంటే దేవుని కొరకు ఏ విధంగా మన చిన్న పనులు కాదు, చిన్న నొప్పి వచ్చారు, ఎలాగ నొప్పి వచ్చేస్తుంది. ఈ రోజు 2 డేసులు వెళ్ళిపోయి ఇంక రాలేదు. కొంచెం ఏదో నాకు అడవడి చేస్తాను. ఏంటి చిన్న చిన్న కారణాలు, వాళ్ళు చనిపోయిన పరిస్థితుల్లో కూడా స్ట్రక్చర్ మీద కూడా వెళ్ళిపోతున్నాను ఇండియా కట్ల. అంటే వీరి సాక్ష్యాలు ఏంటంటే ఇలాంటి భయంకర దినాల్లో రాకడ సమీక్ష మరీ ఎక్కువగా దేవుని మీద ఉండాలి అని ఆలోచనతో దేవుని స్తోత్రం కలిగిన కాక వాళ్ళ స్వబుద్ధిని కాదు, వాళ్ళ యొక్క దేవుడు ఆలోచన ప్రకారం నడుస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇక్కడ ఏం రాయబడి ఉంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచాలి. స్వబుద్ధి ఆధారించు. కానీ వాళ్ళు దేవుని మీద నా బిడ్డను ఒక ఆయన ఏమో నా బిడ్డను దేవుడు స్వస్థపరుస్తాడు అనని, నా భార్యను తన విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ముందుకు సాగుతున్నారు. అంటే వాళ్ళు అందరూ కూడా బలహీనపరిచినా సరే, సొంత వాళ్ళే బలహీనపరిచిన, నువ్వు వెళ్ళలేవు, నీకు రాకం తగ్గదు, నీకు ఇంకా నువ్వు ఇండియాకి వెళ్ళాలి, సువార్త చేయలేవు అంటే నేను చేస్తాను నీ విశ్వాసం ఏం చేస్తుందంటే నమ్మకం. అదే ఆ నమ్మకం దేవుళ్ళలో మనం ముందుకు సాగడానికి మనకు అవకాశంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏమవుతుంది అనడానికి కొన్ని సంఘటనలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మనం ఆలోచన చేస్తే అంటే వారి సొంత ఓన్ అండర్స్టాండింగ్, స్వబుద్ధి అంటే ఏంటి, సొంత ఆలోచనలు, సొంతంగా ఏదో వాళ్ళు చేసేద్దాంలే అనుకుని. చూడండి ఆది కాండంలో మనం చూస్తే 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం. కిందకి పోతే లేదా 6వ వచనం చూడండి. ఆది కాండం 3వ అధ్యాయంలో ఆ సంఘటన మనకు బాగా తెలుసు. ఆ స్త్రీ ఏముంటుందంటే ఆహారముకు మంచిది, కన్నులకు అందమైనది, వివేచనిచ్చు రమ్యమైనదని దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనకు బాగా తెలిసిన విషయం దేవుని బిడ్డలారా. ఏంటి విషయం అంటే ఈ హవ్వ ఏంటి, హవ్వ దేవుడు తినవద్దన్నటువంటి ఆ పళ్ళను ఏంటి, ఆ పళ్ళను దేవుడు తినవద్దన్నాడు. కానీ ఆ పళ్ళ దగ్గరికి వెళ్ళడం తప్పైతే చూడడం తర్వాత ఏమన్నా అక్కడ 3 విషయాలు 3 మాటలు రాయబడినట్టు 3 కూడా 3 భావాలు ఉన్నాయి. అవి పక్కన పెడితే ఏంటంట, అవి చూడడానికి ఎలా ఉన్నాయంట, ఏంటంట అది రమ్యంగా ఉన్నాయి, కళ్ళకి రమ్యంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, ఆహారం వరకు మంచిగా కనబడుతున్నాయి, అవి వివేకం ఇచ్చేవి కనబడుతున్నాయి. ఆ 3 శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మం కనబడుతున్నాయి. ఈ లోకంలో ఉండేదంతా ఏంటి, శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మం. కానీ మొదట ఎందుకు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. అన్ని ముందు పెట్టి దేవుడు ఏమంటున్నాడంటే అన్ని పెడతాను అంటున్నాడు. అవి ఎందుకు పెట్టాలి, అవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడు, కొంతమంది అంటారు ఎందుకు ఇచ్చాడు, అనుభవించడానికి కదా. ఇది మెట్ట సిద్ధాంతం, మెట్ట వేదాంతం. ఎన్ని ఎందుకున్నాయి, సినిమాలు ఎందుకున్నాయి, ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఇది ఎందుకు చేస్తున్నారు, మనం చూడడానికే కదా అని నువ్వు చూడకపోతే ఈ రకరకాల అవన్నీ ఎందుకు తెలుసా. బైబిల్ చెప్తున్నమాట ఏంటంటే జీవమును మరణం మీ ముందు పెట్టాను. అసలు జీవోన్ మరణాన్ని యేసుప్రభు ఎందుకు పెట్టాలి, దేవుడు ఎందుకు పెట్టాలి, కానీ తీసుకోవడానికి కాదు. అంటే జీవమును మరణమును మీ ముందు పెట్టాను, కీడును మేలును ముందు పెట్టాను, కానీ చాయిస్ మీకు ఇచ్చాను. మీరు ఏది ఎంచుకుంటారు, ఒక జీవాన్ని ఎంచుకుంటారా జీవులకు వెళ్తారో, ఒకవేళ కానీ మరణాన్ని ఎంచుకుంటారా మీరు నరక పాత్రలు, మరణానికి పాత్రలు అయిపోతారు. అయితే జీవాన్ని ఎంచుకోండి అని చెప్తున్నాడు. 2 ముందు పెట్టి ఏది మంచో నీకు దేవుడు చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈమె ఆదాము హవ్వ ఏంటి వెన్ని పెట్టినప్పుడు దానికి శోధనకి పడిపోయి టెంప్ట్ అయిపోయి శోధనలో పడిపోయిన తర్వాత, అంటే ఎందుకు పడిపోయింది, తన ఓన్ అండర్స్టాండింగ్, అంటే తన సొంత స్వబుద్ధిని, ఆ సొంత నిర్ణయాన్ని, సొంత బుద్ధిని ఆధారం చేసుకుంది. బైబిల్ ఏం చెప్తుంది, సొంత బుద్ధిని, నీ స్వబుద్ధిని ఆధారం, దేవుడిని నమ్మకించాలి కదా. నువ్వు తిరిగినావు చచ్చిదేవు అన్నప్పుడు మరి అది గుర్తుంచుకోవాలి కదా. నువ్వు వెళ్ళొద్దు అన్నమాట మాట వినాలి కదా. కానీ నమ్మకరించలేదు. నమ్మితే దేవుడి కార్యాలు చూస్తాం, కానీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి విషయాన్ని మనం
గమనిస్తున్నాం. దానివల్ల ఏమైంది పర్యవసానం? ఆ సుగంధిని ఆధారం చేసుకోవడం వల్ల ఏంటి, గర్భం యొక్క వేదన, ప్రసవ వేదన, ఏంటి అవిధేయత వలన వేదన తప్ప ఇంకేమీ మిగలలేదు. ఇలాంటి సంఘటనలు బైబిల్లో చాలా ఉన్నది ఏం బిడ్డలారా. ఇక మనం చూస్తే ఆ అన్య సభ్యులు మనం చూస్తే అపోస్తల కార్యంలో అన్య సభ్యురాలు చాలా మంచివాడు. 5వ అధ్యాయం 8వ వచనం చూస్తూ ఉంటే వీళ్ళు 5వ అధ్యాయంలో ఉంది వీళ్ళ గురించి. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అననయ సప్పీరా. ఈ అననయ సప్పీరా చాలా మంచివాళ్ళు. ఎంత మంచివాళ్ళు అంటే అందరూ కూడా వినండి ఎంత మంచివాళ్ళు అంటే వీళ్ళు వారికున్న పొలాన్ని అంతా అమ్మేసి, పొలాన్ని అమ్మేశారు. ఏముంది, ఏమమ్మేశారు? ఎవరో పొలం అమ్మేస్తారేంటి? మన పోయిన వారం ఏం చెప్పుకున్నాం? అంత ముందు వారు ఏం చెప్పుకున్నాం అని. పోయిన వారం మనకు గెస్ట్ పాస్టర్లు వచ్చారు ఇద్దరు. ఒక ఆరాధన చెప్పేసి ఒక వాక్యం చెప్పారు. ఒకసారి శుక్రవారం మనం ఒక విషయం చెప్పుకున్నాం. శుక్రవారం అది నాబోతు ద్రాక్ష తోట గురించి. అయితే అక్కడ ఇమ్మంటే ఏమన్నా నాబోతు నేను ఇవ్వనన్నా అంటే పొలాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు. వీళ్ళు పొలాలు కానీ ఎవరు అడిగారు తెలుసా? అడగలేదు. అపోస్తులు అందరూ ఇచ్చేస్తున్నారు. ఏంటి వారి స్థిరాస్తులను కూడా అమ్మేసి, దేవుని స్తోత్రం, అమ్మేసి ఏం చేస్తున్నారంట? అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టేస్తున్నారు. అయితే వీళ్ళు కూడా ఏం చేశారంటే అనే శక్తిని కూడా వీళ్ళు పొలం అమ్మేశారు. అంటే పొలం ఏమైనా మాట్లాడండి దేవుడికి ఇచ్చడానికి. ఈ దేవుడికి ఇవ్వడం అంటే దేవుడిని అందరూ ఇవ్వలేరండి. ఆ యొక్క భావన ఉన్న వాళ్ళు అందరూ దేవుడికి ఇవ్వలేరండి. అందరూ ఇవ్వలేరు, అందరికీ దేవుడు తీసుకోవాడు. ఏంటి ఈ లోకంలో అనేక కోటీసులు ఉండగా, అనేక మంది ఉండగా మనల్ని దేవుడు మనల్నే తీసుకోవడానికి కారణం ఏంటంటే దేవుడి ప్రణాళిక. కానీ వీళ్ళు ఎంతమంది దేవుడి ప్రణాళిక ప్రకారంగా వీళ్ళు ఏం చేశారంటే పొలాన్ని అమ్మేశారు. కానీ పొలాన్ని అమ్మేశారు కానీ డబ్బు బాగా వచ్చింది కానీ వాళ్ళ సొంత ఓన్ అండర్స్టాండింగ్ లో స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. ఏం చేశారంటే ఇద్దరు కూడా ఏమండి అందరూ ఇస్తారు పొలం, అందరూ డబ్బు ఇస్తున్నారు కానీ వీళ్ళ పొలం పెద్దది, వీళ్ళ పొలం ఎక్కువ, డబ్బు ఎక్కువ, అందరికన్నా ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేశారంటే కొంత డబ్బు కనబడి ఏం చేస్తారు, ఆలోచనలు మారిపోతాయి. కొంత దాచుకున్నారు. కొంత దాచుకుని మిగతా అంతా ఇచ్చేసారు. ఎవరికి? అపోస్తులకి. దేనికి? సేవకి. అయితే వాళ్ళు ఇంకొక దగ్గరికి రావడంగా చూస్తే అప్పుడు అడిగారు, పాస్ గారు అడిగారు. ఎవరు? అపోస్తులైనటువంటి పేతురు అడిగారు. అలా ఆయన అడిగాడు ముందు, ఏమయ్యా పొలం అమ్మావు, తెచ్చేసావు, ఓకే, మరి ఇంత డబ్బు వచ్చింది, ఎంతైనా అన్నాడు. ఇంతకైనా అన్నాడు. అంటే అన్నారు. అనేసి అంటే అయితే ఏంటి ఎలాగన్నాను? ఈ పొలం మీద తర్వాత ఈ డబ్బు అంతా నీది. లేదండి నేను ఎంత కాదండి, చాలా వచ్చింది, కొంత ఉంచుకున్నాను, ఈ ఎక్కువ దేవుడికి ఇచ్చి కొంత ఉంచుకున్నాను చెప్తే అలాగా సరే అంటారు. కానీ ఎంతకైనా అంటే నువ్వు అవునంటే మన మాట ఏమంటా, అవునంటే అవును, కాదంటే ఉండాలి, అంతగా అన్నాడు. అంతగాని తర్వాత ఆడేం కూడా తెలుసా, చనిపోయాడు. అంటే దేవుడు నువ్వెందుకు పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా పాపం చేస్తావు, అబద్ధం ఆడతావు అని అనగానే చచ్చిపోయాడు. అక్కడ మీటింగ్ కాబట్టి యవనస్తులు ఉన్నారు కదా, ఎవరైనా దేనికి పని చేయలేదు దానికి పని చేస్తూ ఉంటారు. యవనస్తులు ఏం చేశారు? పాడికట్టి తీసుకెళ్ళిపోయారు. ఇంకే విషయం ఏంటంటే విచిత్రం ఏంటంటే పాడికట్టి తీసుకెళ్ళిపోయినప్పుడు మనమైతే ఆ యొక్క భార్య రావాలి చూడాలి చేయాలంటాం. భార్య వచ్చే వరకు ఆగలేదు, ఇలా పాడికట్టి మోసిపోయారు. ఆ ఇంచుమించు అప్పుడు 3 గంటల టైము గ్యాప్. ఈ లోపల ఆవిడ వచ్చింది. ఏంటి మా ఆయన వెళ్ళాడు డబ్బులు ఇవ్వడానికి, ఇంకా రాలేదేంటండి. ఈవిడ వెళ్ళిన తర్వాత అమ్మ డబ్బులు ఎంతకైనా అమ్మాయి అన్నాడు. అంతగా అమ్మాయి అంటే ఈవిడ అన్నది. ఇద్దరు కూడా ఒక మాట మీద ఉండొచ్చు, ఇలాంటి మాటలో కాదు. భార్య భర్తలు ఏకీభవించవచ్చు కానీ అబద్ధాలు ఆడలేవు కాదు. దేవుడికి వ్యతిరేక విషయాల్లో ఏకీభవించకూడదు. అంటే వీళ్ళు సొంత అంటే వాళ్ళు ఎలాగున్నారంటే వాళ్ళ సొంత నిర్ణయం స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. అందుకే అన్నారు. ఆయన ఏం చేశారు? ఆవిడ కూడా ఏమైపోయిందంట,
చనిపోయింది. అదే మనం చూస్తున్నాం అపోస్తలుల గారు 5:8 వారు 9 ఏం చేస్తున్నాం? ఆ 9 చూడండి. వారు అందుకు పేతురు ప్రభు ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించారు? పాదాలు వాకిటనే ఉన్నాయి. దేవుని స్తోత్రం. నిన్ను మోసుకొని అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే భయపెట్టాడు కాదు, ఏం పెట్టారా అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే సొంత నిర్ణయాలు సొంత యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఇలా జరుగుతాయి అనడానికి నేను ఈ వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక మనము ఏం చేయాలంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడవాలి. ఏంటి ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయండి. అదే ఆదికాండంలో 4వ అధ్యాయంలో కూడా కయీను హేబేలు సంగతి మనకు తెలుసు. కయీను హేబేలు కూడా ఇద్దరు కూడా చక్కగా వారి అర్పణ తెచ్చారు. ఎవరు పని చేసుకున్నా అర్పణ చేస్తారండి. పూర్వం అలాగే ఇప్పుడు వ్యవసాయం చేసుకునేవాడు వ్యవసాయం సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా తెచ్చేవారు. వాళ్ళు అక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఇది వేస్తాం, ఇది తింటాం కాబట్టి ఇది వేస్తున్నామండి. మరి ఇంకో ఏమైనా మన పంటలు పండించోళ్ళైతే ఆ పంటలన్నీ కూడా తీసుకొస్తాం. లేకపోతే ఒక పంటలు పండించి మనం గొర్రెలే కాసుకుంటాం. మనం ఏం చేస్తాం? మేకలే కాసుకుంటాం. మేకలో ఏదో ఒక సమయానికి మనం దేవునికి అర్పిస్తాం. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఒకడు వ్యవసాయం చేసుకునేవాడు, వ్యవసాయంలో కొన్ని తీసుకొచ్చాడు. ఒకరు ఏమని కాపరి తీసుకొచ్చాడు తన గొర్రెలు. అయితే దేవుడు కయీను యొక్క అర్పణని కానీ ఆయన కానీ అంగీకరించలేదు. అంటే కయీను ఎందుకు అంగీకరించలేదంటే దేవుడు తెలుసు, మనకైతే తెలియదు. దేవునికి ఏం తెలుసు? దేవునికి ఈయన దేవుని దృష్టికి ఈ దుష్టిని సంబంధంగా ఉన్నాడు, ఆలోచనలన్నీ దుష్టిగా ఉన్నాయి అంటే ముందే దేవుడు తెలుసు. మనకైతే తర్వాత తెలుస్తాయి. ఆ మనిషి ఇలాంటి వాడని మనకు తర్వాత తెలుస్తుంది, కానీ దేవుడికి అయితే ముందే తెలుస్తుంది. మనం తెలిసిన తర్వాత అయ్యో అలాగా అలాంటి వాడా అలాంటి వాడిని తెలుసుకున్నావా? నేను విజయవాడ వెళ్ళేవాడిని ప్రతి వారం కూడా. అప్పుడు వెళ్ళిపోతే పక్కనే ఆ ఏరియాలోను ఒక ఆయన ఉండేవాడంట. నేను వెళ్ళే ఏరియాలోనే పక్క ఇల్లే అద్దెకి ఉండేవాడంట కుర్రోడు, ఒక యవనస్తుడు ఉంటే వాడి తర్వాత యవనస్తుడు ఏం చేసాడు? ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసాడంట. మర్డర్ చేసాడంట. తర్వాత అంతా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ అంటే ఆ పక్కనే అంట. ఆ పక్కన ఉన్న వాళ్ళు తెలియదు. వాళ్ళు అంటున్నారు ఈ పక్కనే ఉండేవాడండి బాబు, ఇలాంటి వాడండి, మాకు తెలియదండి, మాతో ఉండి మాట్లాడేవాడు, కానీ ఏదో పరిగెత్తాడు పూజ చేసుకునేవాడు. అయ్యే వాళ్ళు అంతా అక్కడ ఏదో పనిలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ ఏరియాలో నేను అక్కడికి వెళ్ళేవాడిని. అంటే మాకు తెలియదండి, ఇక్కడే ఉండేవాడు, 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండేవాడు అండి. వెళ్ళేవాడు, మాట్లాడేవాడు, ఏదో పని చేసుకుని వచ్చేవాడు, కానీ ఎంత కురుడని మాకు తెలియదు. అంటే ఉంటారు కానీ మన పక్కనే ఉంటారు, కానీ మనం ఎవరు అలాంటి వాడని ఆ న్యూస్ లో తెలిసిన తర్వాత, టీవీలో చెప్పిన తర్వాత మాకు తెలిసింది అంటున్నారు. టీవీలో చూసిన తర్వాత మాకు తెలిసిందంటే ఆ అబ్బాయి ఎవరో ఏంటి అన్నది మాకు టీవీలో చూసారు. మా ఇంటి పక్క కూడా మాకు తెలియదు. ఇంత భయంగా ఉన్న వ్యక్తి మా ఇంటి పక్కనే ఉన్నాడండి, మా పిల్లలు ఇక్కడే ఉంటున్నారండి, మేము ఇక్కడే ఉంటున్నామండి, ఇంత భయంకరంగా చేస్తాడండి, ఇంత నరాంతరం మాకు తెలియదు అంటున్నారు. దేని పెట్టారా? అయితే మనకు తెలియదు, కానీ దేవునికి అన్ని కూడా తెలుసు. అంటే దేవుని ఆలోచన తెలుసు. కాబట్టి కయీను తన యొక్క ఓన్ అండర్స్టాండింగ్ ప్రకారం ఏం చేశాడంటే, ఒక టైం వచ్చింది, దేవుడు నా అర్పణ అంగీకరించడా, నీ అర్పణ అంగీకరిస్తాడంటే హేబేలు ఏం చేశాడు? ఒక రోజున ఆ అవకాశం చూసుకున్నాడు, పొలంలో ఒంటరిగా కనపడ్డాడు, చంపేశాడు. చంపేయడం వల్ల ఎవరు తెలియదు అనుకున్నాడు. మనం అనుకుంటాం ఎవరు తెలియదు అనుకుంటాం, కానీ ఎవరు తెలియకపోయినా ఎప్పుడు చెప్తుంటాం తెలుసు. ఒకరికి దేవుడికి ఇద్దరు తెలుసు, సాతాను కూడా తెలుసు. ఎప్పుడు మన ఎంట ఉండే వాళ్ళు ఇద్దరు. దేవుడు మన ఎంట ఉంటాడు అనుకుంటున్నా, సాతాను కూడా మన ఎంట ఉంటాడు. ఎందుకు ఉంటాడు? దేవుడు ఎప్పుడైనా పక్క తప్పుకుంటే ఎంటర్ అయిపోవడానికి. దేవుడు పక్క తప్పుకుంటే, లేదా దేవుని దూత మన కాపులా కాస్తుంది కదా, దేవుని దూత కానీ సైడ్ అయిపోతే ఎంటర్ అయిపోవడానికి రెడీలో ఉంటాడు అపవాది. తొందరగొట్టు, అపవాది సులువుగా సుక్కులు పెట్టు పాపాలకు మనకి ఎట్లా సులువుగా సుక్కులు పెట్టడానికి అపవాది ఎప్పుడు ఉంటాడు. జాగ్రత్తగా మనం ఉండాలి. అంటే ఈ ఆలోచన ఎవరి ఆలోచనలు? స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన సొంత నిర్ణయాల ప్రకారంగా పోవడం ఎవరి ఆలోచనలు అంటే అపవాది యొక్క ఆలోచనలు. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ అపవాది ఆలోచన వచ్చిందో ఈయన తన యొక్క తమ్ముడు ఏం చేశాడంట? చంపేశాడంట. స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం వల్ల
ఆయన ఏమైపోయాడంటే నాశనం అయిపోయాడు. ఇంకో విషయం తెలుసా, దేవుని యొక్క శాపం ఆయన మీద వచ్చేసింది కయీను మీదకి. ఏమన్నా తెలుసా, నీవు ఇప్పుడు వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు దేశదిమ్మరం అయిపోతావు అన్నాడు. దేవుని స్తోత్రం. దేశదిమ్మరం అయిపోతాను నేను, నన్ను ఎవరన్నా చంపేయాలా, ఊరి మీద దేశదిమ్మరం. నిన్ను చంపరు ఎవరు, నిన్ను చంపని వారికి 700 శిక్షణ ఇస్తాను, నేను ఎవరు చంపడు, బతికే ఉంటావు కానీ ఊరు తిరుగుతూ ఉంటావు. ఎందుకు ఈ మాటలు చెప్తుంది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సౌబుద్ధిని ఆధారం చేసుకుంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి కనుక మన సొంత నిర్ణయాల ప్రకారంగా కాదు. కానీ ప్రభా, ఏ పని చేసినా నీ చిత్తం ఏమిటి, నీ నిర్ణయం ఏంటి, నీ బుద్ధిలో అయ్యా నా స్వబుద్ధితో నేను ఆధారం చేసుకోవడం లేదు, నా ఆలోచన అయితే నీ ఆలోచన అయితే ఏమి కాదు కానీ నీ ఆలోచన నాకు దయచేయమని ఎప్పుడు కూడా మన ప్రార్థనలో కనిపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇలాగన్నీ చాలా విషయాలు ఉన్నాయి. న్యాయాధిపతి గ్రంథంలో సంసోను కూడా అలా చేశాడు. సంసోను తెలుసా, సంసోను అంటే ఎవర్రా, పాట ఉంది కదా, సంసోను అంటే ఎవరు, భలే వీరుడు సురుడు ధీరాది వీరుడు, చాలా గొప్పవాడే, దేవుని చేత అభిషేకం పొందిన వాడే. కానీ ఒక రోజున తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని సొంత నిర్ణయ ప్రకారంగా న్యాయంతో 14 మొదటి వచ్చిన అంటాడు, తిమ్నాథ్కి వెళ్ళిపోయాడంట. తిమ్నాథ్కి వెళ్ళిపోయి అలా అని చెప్పాడంట, నేను పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయిని చూశాడంట, అమ్మాయి నచ్చిందంట. వినండి, దేవుని స్తోత్రం. సంబంధం చూసుకుంటున్నాడు. ఎవరు చూసుకుంటున్నారు, ఎవరు చూడాలి సంబంధము, తల్లిదండ్రులు చూడాలి కదా, పెద్దలు చూడాలి కదా. కానీ మనోడే తిమ్నాథ్కి వెళ్ళాడంట, ఆ ఊరు వెళ్ళాడంట, ఒక అమ్మాయి చూశాడంట. అమ్మాయి అంటే మంచోడే, సంసోను చెడ్డోడు కాదు. వెళ్ళాడు, ఆ అమ్మాయిని చూశాడు. అమ్మాయిని చూసిన తర్వాత బాగుంది, ఆయన ఏమీ మాట్లాడలేదు. ఎట్కారంలో జోకులు, పువ్వులు ఇవ్వడాలు, ఇవి ఇవ్వడాలు, చాక్లెట్లు ఇవ్వడం, బిస్కెట్లు ఇవ్వడాలు, ఏమి బిస్కెట్ లేదు, చాక్లెట్లు లేదు, ఏమి లేదు. చూశాడు అంతే, అమ్మాయిని చూశాడు, బాగుంది తర్వాత ఇంటికి వచ్చాడు. మీరు వెళ్ళండి, నేను చూశాను, మీ ఇష్టమైతేనే, మీరు నాకు నచ్చింది, మీకు నచ్చాలి కదా, ఇవన్నీ అనలేదు. అది పొరపాటు. ఓటం తప్పు కాదు. మీరు వెళ్ళండి, మీరు మాట్లాడండి, ఏదో తేల్చండి అనకుండా నేను వెళ్ళాను, చూశాను, ఆ అమ్మాయి నాకు కావాలన్నాడు. అక్కడ వచ్చింది పొరపాటు. అమ్మాయిని కావాలంటే ఏం చేస్తారు, సరే నీ ఇష్టం అన్నారు. ఇష్టం అంటే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నుంచి పొడుపు కదా అడిగారు, ఈ పొడుపు కథ చెప్పు అప్పుడు ఇస్తామన్నారు. అంటే పొడుపు కథ చేస్తే ఇంకా పొడుపు కథ మొత్తానికి వాళ్ళు ఒకవేళ చెప్పకపోతే నువ్వు అంటే ఈయన పొడుపు కథ ఏమంటే ఈయన చెప్పకపోతే అక్కడ లాస్ట్ ఏముందంటే పొడుపు కథ చెప్పేశారు కదా. పొడుపు కథ ఎలా చెప్పేస్తారు అంటే పొడుపు కథ వేస్తారు అంటాడు ఈయన అంటే ఎవరు చెప్పలేకపోతారు, ఈవిని రెచ్చగొడతారు. ఆ పొడుపు కథ ఏం చెప్పట్లేదు, నేను ప్రేమిస్తున్నాను కదా, నువ్వు ఇంటి ఇష్టం అంటున్నాడు కదా, నీ ద్వారా చెప్పుదంటే ఏం చేశాడు ఈయన, చెప్పేస్తే వాళ్ళకి చెప్పేస్తే ఆ పొడుపు కథ చెప్పేశారు. చెప్పేస్తే ఏంటి, దాని రూల్ ప్రకారం కొంతమందిని ఏం చేయాలంటే బట్టలు ఇవ్వాలి. అది బట్టలు అలాంటి వాళ్ళు వేసుకున్న బట్టలు వాళ్ళు కొట్టేసి తీసుకురావాలి. మొత్తానికి ఎంత రభసైపోయిందంటే ఈ బట్టలు వేసుకొని వాళ్ళు చంపడానికి తీసుకెళ్లే సమయంలో వెళ్ళిపోతే వీళ్ళేం చేస్తారంటే ఇంకొకరికి ఇచ్చి కొలు చేశారు. చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది, పెద్ద గొడవ అయిపోయింది. మన భాషలో చెప్పాలంటే కుటుంబాల మధ్య గ్రామాల మధ్య గొడవ అయిపోయింది. ఈ కారణం, ఇంత గొడవ రావడానికి కారణం ఏంటి తెలుసా, స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్ళిపోయాడు. అలా మనం స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు దేవుని బిడ్డలారా. ఎలా అంటే సంసోను గొప్పవాడే, కానీ వారి సొంత నిర్ణయం ప్రకారం వెళ్ళిపోతే ఇలాంటి అనర్థాలు వాటిల్లుతాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కానీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన సుబుద్ధి కలిగి ఉండాలి. ఏ బుద్ధి? సుబుద్ధి అంటే మంచి బుద్ధి. రాసుకోవడానికి కాదు, రాముడు మంచి బాలుడు అలాంటి కాదు, అవి వేస్ట్ మాటలే. అది చెప్పుకోవడానికి కాదు దేవుడు. కానీ సుబుద్ధి కలిగి ఉన్నటువంటి ఒక మనిషిని మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు తెలుసు, ఆ మొదటి సమూయేలు గ్రంథంలో చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14-15 వచ్చిన చూస్తే ఎంత సుబుద్ధి, మంచి బుద్ధి కలగడు అంటే దావీదు. చదవండి ఒకసారి. సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు
సుబుద్ధి గలవాడై ప్రవర్తించడం వలన చూచి మరి అధికముగా అతనికి భయపడేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి దావీదంటే ఏ బుద్ధి? దుర్బుద్ధా? ఎందుకు దుర్బుద్ధి? కొంతమందికి చూస్తా ఉంటే ఏ బుద్ధి పెరిగేస్తూ ఉంటది? దుర్బుద్ధి. వినబుద్ధి పుట్టదు కొంతమందికి, కొంతమంది చూడబుద్ధి చేస్తుంది. చాలా బుద్ధులు ఉన్నాయి. ఆ బుద్ధులన్నీ అక్కడ పెడితే ఇది ఏ బుద్ధి? సుబుద్ధి. ఎవరు? దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించగా దేవుడు అని తోడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ గాని నీవు సొంత నిర్ణయం చెప్పినా నువ్వు నడవకుండా నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోకపోతే, నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు ఏమిస్తాడు తెలుసా? సుబుద్ధిని ఇస్తాడు. సుబుద్ధి ఉంటే ఏంటి లాభం అంట? దేవుడు తోడే ఉంటాడు. ఇంకో విషయం తెలుసా? నువ్వు సుబుద్ధి కలిగి ఉంటే అందరూ కూడా భయపడతారు. అందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? చిన్న చితకవాళ్ళు కాదు, రాజు కూడా భయపడతాడు. ఎందుకంటే మంచోడికి ఎవరైనా మరి మంచోడు రా బాబు, మనం ఏమి తప్పు పట్టలేము అంటే దేవుణ్ణి యేసు ప్రభువులో ఎన్నో తప్పులు పెట్టాలని చూశారు. కానీ సమస్త విషయాల్లో ఆయన సుబుద్ధి కలిగి ఉన్నాడు యేసు ప్రభు. ఈ దావీదు కూడా సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఆ సౌలంట రాజన్న మరీ ఎక్కువగా భయపడ్డాడంట. దేవుని దృష్టిలో మంచి బుద్ధి కలిగి ఉంటే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా సుబుద్ధి కలిగి ఉంటే చక్కగా మనం చూసిన వాళ్ళు ఏం చేస్తారు? మనకి డబ్బు ఉందా, ధనం ఉందా, ఆస్తి ఉందని భయపడరు. కానీ మంచి బుద్ధి ఉంటే మన బుద్ధిని చూసి భయపడతారు. ఎంత మంచి భక్తి గలవాడు, భక్తి గలవాడు కాబట్టి భయపడతారు. ఏమిటి? ఎందుకండి ఆ ఏరియా ఎక్కిపోతున్నాడు అంటండి. ఎక్కిపోతూ ఉంటే కొంతమంది ఎక్కడ పడాడంట ప్రవక్తని, బోడివాడని. దెబ్బకి అక్కడ ఏమొచ్చాయి? ఎలుగుబంటి వచ్చి అందరినీ. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి మంచి ప్రవర్తన బట్టి దేవుడు కలిగి చేసుకున్నాడు. మా సేవకుడిని మీరు అలాగంటారా అని దేవుడు బట్టి. అలాగే మనం కానీ బుద్ధి కలిగి ఉంటే మనం ఏమి చేయాలి? మన పక్షంగా దేవుడు ఉండి మనకు తోడే ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. అంటే ఇది ఏ రోజుల్లో ఉన్నాం మనము ఈ రోజు రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని బైబిల్ చెప్తుంది. బుద్ధిమంతుడు ఏం చేస్తా? ఊరకుంటాడంట. కడవర దినాల్లో బుద్ధిమంతుడు ఏం చేయాలి? బుద్ధి ఉంది కదా, బుద్ధిమంతుడు ఊరకుండాలి. ఎప్పుడు బుద్ధిమంతుడు ఎలా ఉంటాడంట? ఊరుకుంటాడంట. ఏంటి చూడండి ఒకసారి ఓ మాట రాయబడి ఉంది ఆమోస్ గ్రంథంలో 5వ అధ్యాయం 13-14 రాసిన మాటలో రాయబడిన మాట ఏంటంటే బుద్ధిమంతులు గురించి రాయబడి ఉంది. చదవండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 13-14 వచనాలు. 5వ అధ్యాయము చూడండి. అక్కడ ఇది చెడు కాలం. 13-14 వచనాలు. ఇది చెడు కాలం కనుక ఈ కారణం బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగూ చేసిన మీరు దేవుడు సైన్యములకు యెహోవా మీకు తోడుగా ఉండును. ఇందా చెప్పుకున్నామే దావీదు బుద్ధిమంతుడు ఉంటే దేవుడు ఏం చేశాడు? తోడుగా ఉంటాడు. ఇది చెడు కాలం కాబట్టి మనము ఎలా ఉండాలంటే బుద్ధిగా ఉండాలి. ఉంటున్నారా బిడ్డలు? దేవుని స్తోత్రం. బుద్ధిగా ఉంటారా? బుద్ధిహీనంగా ఉంటారా? బుద్ధిహీనంగా ఉంటే బుద్ధిహీనుడికి అనేక దెబ్బలు తగులుతాయంట. బుద్ధిమంతుడికి ఒక మాట ఆడదాం. సామెత ఉంది, మంచి గొడ్డుకు మంచి మనిషికి ఒక మాట, ఒక గద్దింపు చాలు. ఒక మంచి విధంగా మనం జీవించినట్లయితే మనం దేవుని మీద సౌద్ధిని ఆధారం చేసుకోకుండా మనము దేవుని మీద ఆధారపడి దేవుని ప్రభావాన్ని బుద్ధి దయచేయండి. నాకు నీ వాక్యాన్ని వినబుద్ధి దయచేయండి. నీలో జీవించే బుద్ధి నాకు దయచేయండి. బుద్ధి అక్కడ ఉందా? మరి బైబిల్ ఏం చెప్తుంది? ఏకవతులు ఏముంది? బుద్ధి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? బుద్ధి జ్ఞానములు సర్వసమ్మతులు ఆయనందే గుప్తులై ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఒకవేళ మన బుద్ధిమంతులం అయితే ఎలా ఉండాలి అన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం ముందుకు వెళ్తాం. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులైతే మనం ఎలా ఉండాలంట చూడండి ఒకసారి. బుద్ధిమంతులైతే చదవాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అనుసరించి
తెలుసుకున్నట్లు నడుచుకున్నట్లు ఎవరు అనేకులు వారు ఎలా ఉంటారంట? ఆకాశములోని నక్షత్ర నిరంతరము ప్రకాశిస్తారు. దేవుని మహిమ కలుగును గాక. బుద్ధిమంతులైతే ఎలా ఉంటాం? ఒక రోజున మన వంతులో రాకడ సమయంలో ఎత్తబడిన తర్వాత మనము దేవుని సన్నిధిలో బుద్ధిమంతులుగా ఈ లోకమును ఉండి ఈ లోకాన్ని విడిచి వెళ్తే ఆకాశంలో నక్షత్రం వల్లే మనం ఉంటాం. ఎంతమంది అయితే దేవుని కొరకు దేవుని వైపు తిప్పుతారో అనేకులను, వారు ఎలా ఉంటారంట? ఆకాశం నక్షత్రం నిరంతరము ప్రకాశిస్తారు. కాబట్టి బైబిల్ చెప్తున్న ప్రకారంగా మనం ఎలా ఉండాలంటే స్వబుద్ధిని ఆధారం. చదివండి ఒకసారి సామెతల గ్రంథం 3:5 ఏం రాయబడింది? స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఏం చేయాలంట? మనము ఎలా ఉండాలంట? మనము దేవుని మీద నమ్మకం ఇచ్చి ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని దేవుని వాక్యము నీ పూర్ణ హృదయంతో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారిని ఒప్పుకోను, అప్పుడు ఆయన ఈ త్రోవలు ఏం చేస్తానంట? ఇటు అటు ఉన్నా సరే ఆయన ఇదే మార్గము, ఇందులో ప్రవేశించదని సరళం చేస్తాడు. కాబట్టి మనము బుద్ధిమంతులుగా ఉండి స్వబుద్ధిని ఆధారం చేసుకోకపోతే ఇంకా రాయబడిన మాటలు ఇక్కడ తెలుసా? మనం ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఇక్కడ రాయబడి అప్పుడు యెహోవా భక్తి కలిగి చెట్టును విడిచిపెడితే నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ, నీ రాబడి అంతట్లో ప్రథమఫలము, నీ ఆస్తులు భాగమిచ్చి యెహోవాను కనపరచుము. ఇంకా చాలా ఉన్నాయి. దేవుని కనపరచడానికి అనేక రకాలుగా కనపరచవచ్చు. నీ సమయం ఇచ్చి కనపరచవచ్చు, నీ ఆస్తిని ఇచ్చి కనపరచవచ్చు. అయితే సొంత నిర్ణయం ప్రకారం కాదు. ఆస్తిని ఇచ్చారు, అన్నయ్య చెప్పారు, కానీ వాళ్ళు కొంత ఉంచుకున్నారు. నీ ఆస్తిని ఇచ్చి, నీ సమయం ఇచ్చి, నీ ధనాన్ని ఇచ్చి, నీ యొక్క జ్ఞానాన్ని ఇచ్చి, దేవుని నీ టాలెంట్ని ఇచ్చి, నీ తలాంతులు ఇచ్చి ఏం చేయాలి? దేవుని కనపరిస్తే వారిని ఎవరైతే దేవుని కనపరుస్తారో వారిని దేవుని ఏం చేస్తారంట? కనపరుస్తారంట. కాబట్టి ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ బాధలు వెనక మనం స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని బుద్ధి కలిగి, అయ్యా నాకు బుద్ధి కావాలి, నీ జ్ఞానం కావాలి అని అంటే అటు కృప దేవుడు మనం అనుగ్రహించిన గాక. రండి మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. ఒకసారి మనం పరిశీలించుకుందాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నామా? దేవుని బుద్ధి కలిగి ఉంటున్నామా? ఆయన బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రంలో ఉంటాము. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడా, నీకు వందనాలు. సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా నాయన, నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా అయా నీ మీద నమ్మకంచి ప్రభా, ఆయా నీలో ఉన్నప్పుడు తండ్రి గొప్ప ఆయా సంతోషాన్ని, ఆనందమని నీ వాక్యం సెలవిస్తుంది. నీతో ఉండేవారితో, నీ మీద నమ్మకంచి వారిని ప్రభా ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు, నేను వారితో ఉంటాను నా తండ్రి. అయ్యా నైనా బుద్ధిమంతులుగా అయ్యా మేము జీవించాలని, అయ్యా నీ బుద్ధిని, నీ జ్ఞానాన్ని మేము పొందుకొని నీ రాజ్యానికి వారసులైన ప్రతి వారిని మమ్మల్ని అందరూ సిద్ధపరచమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సంతోషం.